నేను డాక్టర్ అనూష, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి కొంచెం తెలుసుకుందాం. సర్వైకల్ క్యాన్సర్ వరల్డ్లో 4th మోస్ట్ కామన్ క్యాన్సర్గా చెప్పవచ్చు. అదే అమాంగ్ ఫీమేల్స్లో మేల్స్ అండ్ ఫీమేల్స్ కలిపితే 7th మోస్ట్ కామన్ క్యాన్సర్గా ఉంది. ఇండియాలో వస్తే 2nd మోస్ట్ కామన్ క్యాన్సర్, సమ్టైమ్స్ ఫస్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ కూడా ఉంది కొన్ని చోట్ల. సో ఇంత బర్డెన్ ఉన్నా కూడా ఎర్లీగా డయాగ్నోజ్ అయ్యే కేసెస్ కొంచెం తక్కువగానే ఉన్నాయి సర్వైకల్ క్యాన్సర్లో. సో లేట్గా డయాగ్నోజ్ చేయటం వలన మనం ఒక్కొక్కసారి ప్రాణాలు కోల్పోవాల్సి కూడా వస్తుంది. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి ఎవ్రీ జనవరి వరల్డ్ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా సెలబ్రేట్ చేస్తారు. సో ఈ సందర్భంగా మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి కొంత తెలుసుకుందాం. సో సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? సర్విక్స్ అంటే యూట్రస్లో లోయర్ పార్ట్ని సర్విక్స్ అంటాం. సో ఇది యూట్రస్, సో లోయర్ పార్ట్ ఇది మొత్తం యూట్రస్ అనుకుంటే దిస్ ఇస్ వజైనా అండ్ ఇది సర్విక్స్ ఉంటుంది. సో దీనికి ఈ పార్ట్లో వచ్చే క్యాన్సర్ని యూజువల్గా సర్వైకల్ క్యాన్సర్ అంటాము. సో సర్వైకల్ క్యాన్సర్ దేని వలన వస్తుంది అంటే ఇది ఒక వైరస్ వలన వచ్చే క్యాన్సర్. కొన్ని క్యాన్సర్స్ వైరస్ వలన వస్తాయి, అందులో సర్వైకల్ క్యాన్సర్ ఒకటి. మోర్ దాన్ 90% సర్వైకల్ క్యాన్సర్స్ వైరస్ వలన వస్తుంది. సో దీనివలన ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. సో వైరస్ వలన వస్తుంది కాబట్టి వీ కెన్ ప్రివెంట్ ఇట్. వ్యాక్సిన్ కూడా ఉంది సర్వైకల్ క్యాన్సర్కి. సో ఎలా ప్రివెంట్ చేయవచ్చు సర్వైకల్ క్యాన్సర్ని? సర్వైకల్ క్యాన్సర్ కి వెరీ ఎఫెక్టివ్ స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నాయి. సో మోస్ట్లీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్కి లాంగ్ లేటెంట్ ఫేజ్ ఉంటుంది. లాంగ్ లేటెంట్ ఫేజ్ ఉండటం వలన మనం స్క్రీనింగ్ అనేది ఎఫెక్టివ్గా చేయగలుగుతాం. సో 10 to 15 years ఆఫ్ లేటెంట్ ఫేజ్ తర్వాత క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది. సో మనం కనుక ఈ 10 to 15 yearsలో పికప్ చేయగలిగితే క్యాన్సర్ అవ్వకుండా కూడా కాపాడవచ్చు. అండ్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ వలన ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయటం వలన సో ఫర్దర్ మోర్టాలిటీ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ దేంతో చేస్తారు? సో మెయిన్లీ వచ్చి ప్యాప్స్మియర్ టెస్ట్. ఇది చాలా సింపుల్ టెస్ట్, ఒక స్వాబ్ టెస్ట్ లాంటిది. మనం కోవిడ్లో నాజల్ స్వాబ్స్ ఓరల్ స్వాబ్స్ తీసుకున్నట్లు ఇది కూడా స్వాబ్ టెస్ట్ లాంటిది. సర్విక్స్కి ఒక స్వాబ్ లాగా తీస్తారు. సో దాంట్లో నుంచి వచ్చే సెల్స్ బట్టి మనం దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు. దీని చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని సెన్సిటివిటీ ఈజ్ నాట్ 100%, 60 to 70% సెన్సిటివిటీ ఉంటుంది ఈ టెస్ట్కి. సో ఫ్రీక్వెంట్గా చేసుకోవటం వలన సో వీ కెన్ పిక్ ఆల్ ద కేసెస్. సో వన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? 21 years ఆఫ్ ఏజ్లో, లేదంటే వెన్ ఎవర్ ద ఉమెన్ ఈజ్ సెక్షువల్లీ యాక్టివ్ వీ స్టార్ట్ డూయింగ్ ప్యాప్స్మియర్ టెస్ట్. హౌ ఆఫెన్ అంటే ఒకసారి నెగటివ్ టెస్ట్ నార్మల్ రిజల్ట్ వచ్చిన తర్వాత once in 3 years ఈజ్ ఓకే. సో 21 నుంచి 30 years లోపు once in 3 years ఈజ్ ఓకే. వన్స్ 30 years క్రాస్ అయితే ఇట్ ఈస్ గుడ్ టు డూ డిఎన్ఏ టెస్ట్ ఆల్సో. సో మనం చెప్పుకున్నాం ఇది వైరస్ వలన వస్తుంది. సో హెచ్పివి డిఎన్ఏ అనే వైరస్ వలన వస్తుంది. సో ఈ వైరస్ని హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ ప్యాప్స్మియర్ అలాంగ్ విత్ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆఫ్టర్ 30 once in 5 years మనం స్క్రీనింగ్ చేసుకున్నా సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఎఫెక్టివ్. సో సర్వైకల్ క్యాన్సర్ ఎవరిలో ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. లైక్ క్రానిక్ కండిషన్స్, హెచ్ఐవి లాంటివి ఉన్న వాళ్ళలో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్పౌస్కి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఎర్లీ ఏజ్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటే ఎర్లీగా సెక్షువల్ ఇంటర్కోర్స్ స్టార్ట్ చేసిన వాళ్ళలో, ఎర్లీ మ్యారేజెస్ వాళ్ళలో కూడా ఇది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఇది ఎక్కువగా వస్తుంది? ఇది బైమోడల్ ఏజ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో ఒకటి 30 to 40, ఇట్ పీక్ 35 రేంజ్లో ఎక్కువ చూస్తాం. అండ్ దెన్ 70+ ఎక్కువ చూస్తాం. సో ఈ 2 ఏజ్ గ్రూప్స్కి హై రిస్క్ పాపులేషన్ అని చెప్పొచ్చు. అండ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఈ సర్వైకల్ క్యాన్సర్లో వచ్చే లక్షణాలు ఏంటంటే చాలామందిలో ఏం లక్షణాలు ఉండకపోవచ్చు. లక్షణాలు కనుక ఉంటే అబ్నార్మల్ బ్లీడింగ్ అని అంటాం. అది పీరియడ్స్కి మధ్యలో బ్లీడింగ్, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాం. సో ఇది ఉన్నా కూడా అండ్
పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ చూస్తున్నా, ఇలాంటివి మనం వార్నింగ్ సైన్స్గా చెప్పుకోవచ్చు. అండ్ ఫౌల్ స్మెల్లింగ్ వజైనల్ డిశ్చార్జ్, ఎక్కువ అమౌంట్ ఆఫ్ వజైనల్ డిశ్చార్జ్ విత్ బ్యాడ్ స్మెల్ వస్తున్నా, సో ఇవి ఉంటే వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్. ప్రివెన్షన్ దీనికి ప్రివెంట్ ఎలా చేస్తామంటే, సో వీ హ్యావ్ సర్వైకల్ క్యాన్సర్ అలాంగ్ విత్ స్క్రీనింగ్తో పాటు మనకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఉంది. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అప్ టు 90% ఎఫెక్టివ్ ఉంది ఇది. సో ఇది ఎవరికి ఇవ్వాలి? సో ఇది ఫీమేల్ గర్ల్స్ 9 to 15 years మధ్యలో ఇస్తుంటే కనుక ఎఫికసీ చాలా ఎక్కువ ఉంటుంది. 2 doses సరిపోతాయి వాళ్ళకి. 15 years క్రాస్ అయిన వాళ్ళకి 3 doses ఇస్తాం, యూజువలీ 3 doses ఇస్తాం. సో దిస్ విల్ ప్రివెంట్ క్యాన్సర్ అప్ టు 90% ఎఫెక్టివ్ అని చెప్పవచ్చు. సో మేల్ చిల్డ్రన్లో కూడా ఇవ్వచ్చు 9 to 14 years మధ్యలో 2 doses. సో వీళ్ళకి వేరే క్యాన్సర్స్ లైక్ పినైల్ క్యాన్సర్స్ లాంటివి ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అందరూ ప్యాప్స్మియర్ టెస్ట్తో స్క్రీనింగ్ చేయించుకొని సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఇది క్యాన్సర్గా మారక ముందు కూడా గుర్తించవచ్చు. ఎర్లీ క్యాన్సర్లో కూడా గుర్తిస్తే దీనికి చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లైఫ్ కూడా సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ.